బాలు ఇంటికి సంజు రావడమే కీలకంగా మారింది. పెళ్లి రోజు ముందు రోజే మౌనికను తీసుకుని సంజు బావ ఇంటికి రావడంతో ప్రభావతికి కాస్త భయం మొదలవుతుంది అల్లుణ్ణి చూసుకునే పద్ధతుల గురించి. మీనా మౌనికలు ఎక్కడ నిజం బయటపడుతుందోనని కంగారు పడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే మనోజ్ బలయ్యాడు. నేటి కథనం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక సంజు వాష్రూమ్ కి వెళ్లేలోపు సత్యం, ప్రభావతి, బాలు, మీనా, రవి, శృతి, సుశీల కలిసి అల్లుడి గారికి ఏ రూమ్ ఇస్తే బెటర్ అని చర్చించుకుంటూ ఉంటారు. మా రూమ్ లో తప్పితే మనోజ్ కి ఎక్కడా నిద్ర పట్టదు అంటుంది రోహిణి కావాలనే. మౌనికకు రూమ్ ఇవ్వమంటే ఇస్తాం కానీ ఆ సంజుకి రూమ్ ఇవ్వడం నాకిష్టం లేదు అంటుంది శృతి కాస్త కోపంగా. ఇక ప్రభావతి తప్పక ఎవండి మన రూమ్ ఇచ్చేద్దామా మరి అని అంటుంది. అంతా విన్న సుశీల, అదేంటి ఉన్న 3 బెడ్రూమ్స్ మీరు పంచుకుంటే మీనా, బాలు ఎక్కడ పడుకుంటున్నారు అంటుంది అనుమానంగా. వెంటనే శృతి, మీకు తెలీదా బామ్మ, బాలు మీనా ఇక్కడే హాల్లో పడుకుంటున్నారు అని అంటుంది. ఇక సుశీలకు కోపం వస్తుంది. ఇంత అన్యాయమా అంటూ అరుస్తుంది. వెంటనే ప్రభావతి, దాని గురించి తర్వాత అత్తయ్య, ముందు అల్లుడు గారికి ఉన్న 3 రూముల్లో ఏది ఇవ్వాలో చెప్పండి, ఆయన వచ్చే టైం అయింది అనేలోపే సంజు అటుగా వచ్చి ఆ మాటలు వింటాడు. ఓహో, నాకే రూమ్ ఇవ్వాలా అనుకుంటున్నారా? అయితే బాలుగాడి రూమ్ లాగేయాలి, వాణ్ణి బయట పడుకోబెట్టాలి అని ఫిక్స్ అవుతాడు సంజు, బాలుకి అసలు రూమే లేదన్న విషయం తెలియక. ఇక సీన్ కట్ చేస్తే నైట్ భోజనానికి అంతా సిద్ధం చేస్తూ ఉంటారు ఆడవాళ్లు. ఇటు నుంచి సంజు, అటు నుంచి బాలు కూడా చూసుకోకుండా వచ్చి పక్కపక్క కుర్చీలో కూర్చుంటారు. ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. అయ్యో, ఉప్పు నిప్పు పక్కపక్కనే కూర్చున్నారే అని ప్రభావతి తల పట్టుకుంటుంది అయోమయంగా. కుర్చీలింక లేవా బావా అంటాడు బాలు సంజుతో. పర్వాలేదు, ఇప్పటిదాకా నాకు మూర్ఖులతో కూర్చునే అవసరం రాలేదు, కూర్చోలేదు అంటాడు సంజు. నాకొచ్చింది ఏం చేస్తాం, తప్పదని కూర్చున్నాను అంటాడు బాలు. ఏంటి అంటాడు సంజు. ఓహో, మిమ్మల్ని అనుకున్నారా, వీడు కూడా ఉన్నాడుగా అంటాడు బాలు మనోజ్ని చూపిస్తూ. రాయ్ అని మనోజ్ తిరగబడుతుంటే, సరిపోయారిద్దరూ తినండి అంటుంది సుశీల. దాంతో వడ్డన ప్రారంభించబోతూ ఉంటే ప్రభావతి ఆగమని చెప్పి మరీ వెండి పళ్ళెం తెస్తుంది సంజు కోసం. హో, మీ ఇంట్లో వెండి ప్లేట్ కూడా ఉందా అంటాడు సంజు వెటకారంగా. మీరు మామూలు ప్లేట్లో తినరు కదా, అందుకే వెండి ప్లేట్ తెచ్చాను బాబు, ఇది మా పుట్టింటి నుంచి అని ప్రభావతి బిల్డప్గా చెప్పబోతూ ఉంటే, బాలు పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి అనుకుంది కాని వాళ్లు ఏం ఇవ్వలేదు, ఇది మా బామ్మ నా కోసం ఇచ్చింది, ఇందులోనే తినేవాణ్ణి అంటాడు బాలు సంజుతో. అందులో బాలు తిన్నాడని తెలిసి నాకొద్దు, విస్తరి వెయ్యండి అంటాడు సంజు. ఇక చివరికి పేపర్ ప్లేట్లో పెడతారు సంజుకి. ఇక తిన్నాక బాలు, రవి, మనోజ్ ముగ్గురు సంజుని, బావా నీకే రూమ్ కావాలో సెలెక్ట్ చేసుకుందుగానేరా అని తీసుకువెళతారు. ఇక మనోజ్ ఎక్కడ తన రూమ్ తీసుకుంటాడో అని భయపడుతూనే ఉంటాడు. అయితే బాలు, రవి ఇద్దరూ తెలివిగా మనోజ్ రూమ్ చూపిస్తూనే, అందులో ఏసీ కూడా ఉంది కానీ సరిగా పనిచేయదు, ఆ రూమ్ తప్ప ఏ రూమైనా తీసుకోబావా అని పదే పదే చెప్పడంతో, నాకు అదే రూమ్ కావాలి అని అంటాడు సంజు. బాలుగాడు పదే పదే ఆ రూమ్ తప్పించి వేరే రూమ్ తీసుకోబావా అంటున్నాడంటే అదే వాడి రూమ్ కావచ్చు అని మనసులో ఫిక్స్ అయిన సంజు ఈ రోజు ఆ బాలుగాడు పెళ్లాంతో కలిసి బయట పడుకునేలా చెయ్యాలని అనుకుని మరీ మనోజ్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక బాలు, సంజు కిందికొచ్చి అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అని పాట పాడుకుంటూ ఉంటారు. మనోజ్ ఏడ్చుకుంటూ వచ్చి, రోహిణి ఆయన రూమ్ తీసుకున్నాడు అని అనడంతో, సర్లేరా మనం పైకెళ్లి కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం పదండి అంటుంది బామ్మ. బాలు సూపర్ అంటాడు. రవి, శృతి మేం కూడా వస్తాం అంటారు. అయితే మీ రూమ్ మాకిచ్చేయండి అంటారు మనోజ్, రోహిణి. సరే అనుకుంటుంది శృతి. ఇక వాళ్లు కింద రవి వాళ్ల రూమ్ తీసుకుంటారు. మీనా, బాలు, రవి, శృతి, సుశీల పైకెళ్లిపోతారు. ఇక పైకి వెళ్లిన మీనా, సుశీల, శృతి, రవి, బాలు అంతా మాట్లాడుకుంటూ ఉండగా మౌనిక రావడంతో సంజు గురించి ఆరా తీస్తారు అందరూ. మౌనిక మాత్రం ఏమీ చెప్పదు. కాస్త ఎమోషనల్ అయ్యి, మిమ్మల్ని మిస్ అవడం వల్లే కన్నీళ్లొచ్చాయి అనంటుంది. మీనా కూడా మౌనిక వైపే మాట్లాడి కవర్ చేస్తుంటుంది. అయితే శృతి అప్పుడే, మౌనిక మీ ఆయన ఏదైనా తేడా చేస్తే చెప్పు, మా రవి షెఫ్ కదా, సంజుని చట్నీ చేసేస్తాడు అంటూ నవ్వుతుంది. అందరూ నవ్వుకుంటారు. అది కాస్త సంజు చెవిన పడుతుంది. ఆవేశంగా వచ్చి, మౌనిక నాకు నిద్రొస్తోందిరా అని కిందకి తీసుకువెళ్లి కింద తన అసలు రూపం చూపిస్తూ ఉంటాడు మౌనిక ముందు. మౌనికతో కింద రూమ్ ముందు గొడవ పడుతూ ఉంటాడు సంజయ్. వాళ్ల ముందు నా పేరు చెప్పుకుని నవ్వుకుంటున్నావా, ఇంటికిరా నీకు చుక్కలు చూపిస్తా, పోయి వాళ్లతోనే పడుకో అని మౌనిక చెప్పేది వినకుండా తలుపు వేసుకుని వెళ్లిపోతాడు సంజు. ఆ క్రమంలో అనుకోకుండా మౌనిక వేళ్లు తలుపు సందులో పడి నలిగిపోతాయి. అమ్మా అని అరిచిన అరుపుకి బాలు, మీనా పరుగున వస్తారు. వాడే ఏదో చేశాడు, చంపేస్తాను వాణ్ణి అని ఆవేశంగా బాలు వెళ్లబోతూ ఉంటే మౌనిక, మీనా ఆపుతారు.
చూసుకోకుండా తలుపు వేయడంతో వేళ్లు నలిగాయి అన్నయ్య అని మౌనిక కవర్ చేస్తుంది. మీనా బాలుని బలవంతంగా పైకి లాక్కెడుతుంది. ఇక బాలుని పైకి తీసుకెళ్లాక బాలు తాను చూసింది చెప్తాడు. వాడు కావాలనే మౌనిక ముఖంపై తలుపు వేశాడు, వేళ్లు నలిగిపోయాయి అని చెప్పడంతో రవికి కూడా ఆవేశం వస్తుంది. వాణ్ణి అంటూ రవి కూడా కిందికి వెళ్లబోతాడు. మీనా ఆపుతుంది. అప్పుడే సుశీల మనవాళ్ళిద్దరినీ ఆపి, మౌనిక మనకు చెప్పకుండా వాడు హింసిస్తుంటే ఎందుకు భరిస్తుందిరా? అలా అయి ఉండదు. మీనా చెప్పిందే కరెక్ట్. చూసుకోకుండా తలుపేసేసుంటాడు, వేళ్లు నలిగిపోయి ఉంటాయి అని సర్ది చెప్తుంది. కాని బాలు మనసులో మాత్రం అనుమానం అలాగే ఉంటుంది. ఇక మరునాడు పెళ్లి రోజు కావడంతో మీనా బాలు రెడీ అయి సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అంతా విషెస్ చెప్తారు. అప్పుడే సుశీల ప్రభావతితో, మీనాను నువ్వు బాగా చూసుకుంటున్నావని నాకు నమ్మకమేంటి? నా ముందు దాన్ని ముద్దు పెట్టుకో అంటుంది. దాంతో ప్రభావతి అయిష్టంగానే మీనా నుదుటిపై ముద్దాడుతుంది. ఇది మామూలు దృశ్యం కాదయ్యో అంటూ బాలు ఫోటో కూడా తీసుకుంటాడు. అయితే మౌనిక, సంజు ఇంకా కిందికి రాలేదు. అప్పుడే సుశీల మళ్లీ ఏడాదికి బాబో పాపో పుట్టాలి అని బాలు, మీనాలను ఆశీర్వదిస్తూనే ఆస్తి విషయంలో ఒక క్లారిటీ ఇస్తుంది. మీ ముగ్గురు మనవళ్లలో ఎవరికి ముందు బిడ్డ పుడుతుందో వాళ్లకే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. నాకు ప్రభావతిలా పక్షపాతం లేదు అనంటుంది. దాంతో ప్రభావతి ముఖంలో నవ్వొస్తుంది. చూసావా బావా, ఆస్తి నాకెక్కడొస్తుందోనని మా అమ్మ భయం అనంటాడు బాలు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.